ఒకప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా చేసిన సునీతా లక్ష్మారెడ్డితో పాటు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అది కూడా మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎక్కడైతే కేసీఆర్ మెదక్ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇవ్వడం, దాంతో పెద్ద చర్చనీయాంశమైంది. ఏమైనా ఎమ్మెల్యేలు అట్టించి అటు జంప్ అవుతారు, ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకుంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరినీ ఇటు తీసుకుంటారా అన్నటువంటి. అయితే ఆ నలుగురు అబ్బెబ్బే మేము మా సెక్యూరిటీ గురించి వాళ్ళకి నిధుల గురించి మాట్లాడొచ్చాం, అందులో ఏం తేడా లేదు, రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎట్లా కలిశారు, ఎందుకు కలిశారు అంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆ హోదాలో ఉన్నాయని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఎట్లా కలిశారో మేము ఈ పనుల కోసం మాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళి కలిసామని చెప్తున్నారు. బీఆర్ఎస్కి అనుమానం, కాంగ్రెస్కి అయోమయం. ప్రస్తుతం వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుందో చూడాలి.